నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవాళికి సమానంగా ఏఐ ఫలాలు, న్యూఢిల్లీ ఏఐ సదస్సు ఉమ్మడి ప్రకటన. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు లేవు, ఎన్హెచ్ఏఐ. ఆయిషా కేసు క్లోజ్, అత్యాచారం కేసు కొట్టివేస్తూ సిబిఐ కోర్టు తీర్పు. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే హితోక్తితో మొదలైన ఢిల్లీ ఏఐ శిఖరాగ్ర సదస్సు శనివారం ఆఖరి రోజున కూడా అదే స్ఫూర్తిని చాటే ఉమ్మడి ప్రకటనను ఆమోదించింది. కృత్రిమ మేధాతో ఒనగూరే ప్రయోజనాలన్నీ ప్రపంచ మానవాళికి అంతటికీ సమానంగా పంచాలని ఈ ప్రకటన పేర్కొంది. ఏఐ ప్రభావంపై న్యూఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఉన్న ఈ ప్రకటనను అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్లతో పాటు 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆమోదించాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఏఐ రంగంలో ప్రపంచ సహకారానికి సంబంధించి ఇదొక మైలురాయి అని వెల్లడించింది. ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమం కోసం ఏఐ ఉపయోగపడాలన్న అంతర్జాతీయ ఏకాభిప్రాయానికి నిదర్శనమని పేర్కొంది. కాగా న్యూఢిల్లీ ఏఐ ప్రకటనను 7 అంశాల పునాదిగా రూపొందించారు. అవి ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ, ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమం, సురక్షిత విశ్వసనీయమైన ఏఐ, సైన్స్ కోసం ఏఐ, సామాజిక సాధికారత అవకాశాలు, మానవ వనరుల అభివృద్ధి, సమర్థవంతమైన వినూత్నమైన ఏఐ వ్యవస్థలు. ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి ఏఐ కీలక అంశంగా మారుతుందని, దీర్ఘకాలిక అంతర్జాతీయ ఒప్పందాలకు ప్రేరణగా నిలుస్తుందని న్యూఢిల్లీ ఏఐ డిక్లరేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఏఐ ఆధారిత పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లడానికి అంతర్జాతీయ శాస్త్ర పరిశోధనా సంస్థల మధ్య ఏఐ నెట్వర్క్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సుస్థిర సమర్థవంతమైన ఏఐ వినియోగానికి మార్గదర్శకాలను కూడా రూపొందించుకోవాల్సి ఉందని పేర్కొంది. టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను నిలిపివేయాలని జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి కేవలం ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులను స్వీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల్లో పూర్తిగా నగదు లావాదేవీలను నిలిపివేసి పూర్తిస్థాయి డిజిటల్ నేషనల్ హైవే టోలింగ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. టోల్ వసూళ్లలో పారదర్శకత, సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా ఈ మార్పును తీసుకొని రానున్నట్లు సంస్థ వివరించింది. గత కొద్ది సంవత్సరాలుగా టోల్ వసూళ్లలో 98% ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. జాతీయ రహదారుల రుసుము నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు ఉనికిలో లేని ఫాస్టాగ్తో లేదా అసలు లేకుండా టోల్ ప్లాజా దాటాలనుకునే వాహనదారులు నిర్దేశిత రుసుముకు 2 సొమ్ము చెల్లించాలి. అదే యూపీఐ ద్వారా అయితే నిర్దేశిత ఫీజుపై 1.25 రెట్లు చెల్లిస్తే సరిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 18 ఏళ్ల క్రిందట సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్యాచారం కేసును విజయవాడ సిబిఐ కోర్టు కొట్టివేసింది. కేసుకు సంబంధించి ఆధారాలేవీ లేకపోవడంతో విచారణను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సిబిఐ కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ శుక్రవారం తీర్పు వెలువరించారు. బాధితులు ఆయిషా తల్లిదండ్రులు కోరుకుంటే ప్రైవేటు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. న్యాయ సహాయం అందించడానికి కోర్టు సిద్ధంగా ఉంది. అయితే కేసులో నిందితులను తేల్చడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇక న్యాయ పోరాటం చేసే ఓపిక, శక్తి, ఆర్థిక స్తోమత లేవని బాధితులు చెప్పారు. వారి అభిప్రాయాలు, వాద ప్రతిపాదనలను విన్న తర్వాత కేసును కొట్టివేస్తున్నామని పేర్కొన్నారు. కోర్టులో ఆయిషా తల్లిదండ్రులు సంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా తరపున న్యాయవాది పిచుక శ్రీనివాస్, సిబిఐ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపీనాథ్ వాదనలు వినిపించారు. అలాగే దర్యాప్తులో భాగంగా ఆయిషా సమాధి నుంచి సేకరించిన అవశేషాలను తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. హత్యాచారం కేసును సిబిఐకి అప్పగించిన తర్వాత రీపోస్ట్ మార్టం కోసం తెనాలిలోని ఆమె సమాధి నుంచి కొన్ని అవశేషాలను సేకరించారు. హైదరాబాద్లోని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రీపోస్ట్ మార్టం నివేదిక అందజేశారు. తర్వాత సిబిఐ ఆ అవశేషాలను కోర్టుకు అప్పగించింది. వాటిని తిరిగి తమకు అప్పగించాలని ఆయిషా తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయాధికారి శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఆయిషా తల్లిదండ్రులు, సిబిఐ అధికారులు కోర్టుకు రావాలన్నారు. అవశేషాలను తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని, ఎస్కార్ట్ భద్రతను సమకూర్చాలని సిబిఐ అధికారులు ఆదేశించారు. ఈ వాహనాన్ని తెనాలిలోని ఆయిషా సమాధి ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లాలని సిబిఐ, రెవెన్యూ అధికారులు, పోలీసులు మత పెద్దల సమక్షంలో మత సంప్రదాయం ప్రకారం అవశేషాలను ఖననం చేయాలని, ఈ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని తీర్పులో స్పష్టం చేశారు. హోస్పేట నగర శివార్లలో 50వ జాతీయ రహదారిలో ఉన్న గుండా అటవీ ప్రాంతంలో శనివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వేసవి ఆరంభంలోనే మంటలు వ్యాపించాయి. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
కర్నూలు జిల్లాలోని కౌతాలం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శివరాత్రి సెలవు రోజు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బియ్యం అక్రమంగా తరలింపుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మండల విద్యాశాఖ అధికారి శోభారాణి స్పందించారు. ఈ విషయంపై వన్ టీవీ న్యూస్లో ప్రచురితమైన ప్రత్యేక కథనం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈఓ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించి పాత స్టాక్ ఎంత, కొత్త స్టాక్ ఎంత అనే వివరాలు నమోదు చేసి సమగ్ర నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత హెడ్ మాస్టర్ సుధాకర్ పై తదుపరి చర్యలను ఉన్నతాధికారులు నిర్ణయిస్తారని ఎంఈఓ వెల్లడించారు. పాఠశాల జరిగిన ఓ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను కౌతాలం మండలంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది 17వ తారీఖున. అక్కడ బియ్యానికి సంబంధించినటువంటి ఫోర్ ఫ్రైడ్ రైస్ మరియు ఫైన్ రైస్ను రెండింటినీ కూడా నేను తనిఖీ చేసి అవన్నీ కూడా మన స్టాక్ రిజిస్టర్ అనుగుణంగా ఉన్నాయా లేదా, ఏవైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని అన్నిటినీ పరిశీలించి నేను ఒక నివేదికను తయారు చేసి డిఓ గారికి పంపటం జరిగింది. దీన్ని అనుసరించి హెచ్ఎం గారి పైన చర్యలు తీసుకోబడతాయి అని మీకు తెలియజేస్తున్నాను. వరకు నాకు తెలియదు, తదుపరి చర్యలు తీసుకోబడతాయి. కొంచెం అవగాహన లోపం కూడా ఉండొచ్చు, ఎందుకంటే మీరు పేర్లు తెలియకపోవడం వల్ల, మిస్గైడ్ కావడం వల్ల పేర్లు సార్కు నేమ్స్ పైన ఐడియా లేదు, అందువల్ల పొరపాటున చెప్పాల్సినటువంటి పేర్లు కాకుండా వేరే పేర్లు చెప్పడం జరిగింది అని సార్ నోటి విచారణలో తెలియదు. కాకపోతే మహాసభలు ఉన్నాయి, మనకు తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించమన్నారు, అంతేగాని అందులో ఎలాంటి దురుద్దేశం లేదని నేను తెలియజేస్తున్నాను. అంటే సారు ఒకవేళ అది తను తప్పు చేయలేదు, నేను కరెక్ట్గా ఉన్నాను అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చిండొచ్చు. సార్ కూడా అది వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు, అది మాత్రం నిజం కాదులేండి. మార్కాపురం జిల్లా విద్యార్థుల భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ 1 ఉద్యోగాలు పెద్ద ఎత్తున సాధించాలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కోరారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల గ్రూప్ 1కి సెలెక్ట్ అయిన అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు రమణ, సిపిఐ నాయకులు అందే నరసయ్య మరియు మీడియా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యాపరంగా మరియు ఉద్యోగాల పరంగా గతంలో ఈ ప్రాంతం పూర్తిగా వెనకబడి ఉండేదని, కానీ ఈ ప్రాంతం నుండి గ్రూప్ 1 అభ్యర్థులుగా ఎంపికైన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో త్వరలోనే మంచి విద్యా సంస్థలు ఏర్పాటు జరుగుతాయని, తద్వారా ఈ ప్రాంత యువకులు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ గ్రూప్ 1 ఉద్యోగాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మార్కాపురం పట్టణంలో మంచి లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నామని, దానికి తన వంతుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం నుండి గ్రూప్ 1కి సెలెక్ట్ అయిన అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది మన ఏరియాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇంతమంది పాత్రికేయ మిత్రుల సమక్షంలో ఇంత ఘనంగా సన్మానించారు, ఇంత ఘనంగా పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా చేశారు అనేటువంటి ఇన్స్పిరేషన్ అనేది మన యువతకి మనం ఇచ్చినట్టు. నేను మా వీరాడికి చెప్తా ఉన్నాను, నువ్వు పెట్టేది ఇక్కడ కాదు, వేలాది మంది టీచర్స్ ఉన్నారు, అందరినీ పిలువు, అందరి సమక్షాన్ని పెడదాము, దానికి అవసరమైతే ఏదైనా ఉంటే నేను కూడా నీకు తోడ్పాటు ఉంటానని కూడా నేను గతంలో చెప్పాను. చెప్తే లేదు, ఈ వారం ప్రెస్ వాళ్ళు పెట్టినారు, ప్రెస్ వాళ్ళు అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పాను. కేవలం దేనికంటే మన ప్రాంతానికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అంటే ఇంకా యువత మేము కూడా ఆ రకంగా తయారు కావాలా, మేము కూడా చదువుకోవాలా అనేటువంటి భావనలోకి వస్తారు. ఎందుకంటే మన వాస్తవంగా మన ఏరియాలో తక్కువ. ఈరోజు నేను చాలా మందిని చూస్తా ఉన్నా, ఈ ఊర్లో నాకు పలానా కంపెనీలో నేను ఇంజనీరింగ్ చదివినా పలానా కంపెనీలో ఉద్యోగం ఇప్పిమనో, లేకుంటే పలానా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిమనే వాళ్ళు చాలా తక్కువ వస్తారు. ఇంతకుముందు అయితే నేను 2009 అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు ఎక్కువగా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, బీఫామ్ చదువుకున్న వాళ్ళు, లేకుంటే డీఫామ్ చదువుకున్న వాళ్ళు, వీళ్ళు వచ్చేవాళ్ళు మాకు ఉద్యోగం కావాలి, ఆ కంపెనీలో ఈ కంపెనీలో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రావట్లే, నాకు అలా కంప్యూటర్ పోస్ట్ ఇప్పి, ల్యాండ్ వాళ్ళ షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇప్పించి, ల్యాండ్ వాళ్ళ గుమస్తా పోస్ట్ ఇప్పించు, ల్యాండ్ వాళ్ళ
కావచ్చు అని చెప్పి వీళ్ళు వస్తున్నారు. అంటే మన ఏరియాలో చదువు అనేది శాసన మండలిలో గత 2 రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీల తీరును ఏలూరు శాసనసభ్యులు ఎండగట్టారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందని సిట్ నివేదిక సమర్పించినప్పటికీ వైసీపీ నాయకులు తీరు మార్చుకోక ఇంకా నిందలు వేయడానికి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శాసన మండలిలో చెప్పులు వేసుకుని దేవదేవుని ఫోటోలతో మండలిలోకి తీసుకొచ్చిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించని వైసీపీ నాయకులకు ప్రజలకు ఏ విధంగా సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ప్రజల్లో తిరుపతి లడ్డు వ్యవహారంలో ఆచితూచి మాట్లాడుతున్నామని తెలిపారు. ఎప్పటికైనా తప్పు తెలుసుకుని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరాలని ఏలూరు శాసనసభ్యులు డిమాండ్ చేశారు. ఏదైతే కౌన్సిల్లో గత 2 రోజులుగా మరి వైసీపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదైతే తిరుమలలో రసాయనాలు కలిసినాయి అని చెప్పి సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే జంతు కళేబరాలు ఏమీ కలవలేదని చెప్పి వాళ్ళు చెబుతూ, ఎందుకంటే సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఏ రసాయనాలు కలిపింది అనేది వాళ్ళు అంతర్లీనంగా ఇవ్వటం జరిగింది. సరే, దీన్ని ఏదైతే తిరుమలకి మరి అపచారం ఎక్కువగా మరి ఇది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి దీన్ని ఎక్కువ ఇది చేయకోకుండా ఉండకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి వైసీపీ వారు చేసింది తప్పే అని చెప్పి ప్రజలందరిలోకి కూడా తీసుకెళ్తాం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే సుబ్బారెడ్డి గారు ఉన్నారో, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారో, వీళ్ళిద్దరూ కూడా రసాయనాలు కలిసిన మాట యథార్థం, కల్తీ జరిగిన మాట యథార్థం అని చెప్పి వైసీపీ నాయకులు ఒప్పుకున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు కౌన్సిల్లో బుకాయిస్తూ నిన్న ఏదైతే మరి వెంకటేశ్వర స్వామి పేరెత్తడానికి కూడా అర్హత లేని వైసీపీ నాయకులు మరి చెప్పులేసుకుని ఆ కౌన్సిల్లో ఏ విధంగా అయితే ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని ఆ పొడియం దగ్గరికి వచ్చారో అందరూ కూడా చూడటం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలో దేవస్థానం ఈవో దుర్గా ప్రసాద్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మేడూరు గ్రామం ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో గత 20 సంవత్సరాలుగా నివసిస్తున్న ఒంటరి మహిళ వృద్ధురాలైన గంటా జయమ్మకు బొమ్మల దుకాణం మరియు ఇంటిని ఈవో దుర్గా ప్రసాద్ మరియు గంపలగూడెం ఆర్ఐ మరియు గ్రామస్తులు దౌర్జన్యంగా కూల్చివేయించారు. తనకు నిలువునేడా లేకుండా చేయటమే కాక తనకు చెందిన నగదు వస్తువులను తీసుకువెళ్లి బొమ్మలను కూడా తగలబెట్టి ప్రొక్లైన్తో కూల్చివేసి తమకు జరిగిన అన్యాయంపై జయమ్మ బోరున ఏడ్చారు. తమకు న్యాయం చేయాలని ఈవో దుర్గా ప్రసాద్పై చర్యలు తీసుకొని నగదు ఇప్పించి నష్టపరిహారం ఇప్పించాలని జయమ్మ కోరుతోంది. గంటా వెంకటేశ్వరరావు భర్త 20 సంవత్సరాల నుంచి ఉంటున్న గుడి దగ్గర మేడూరులోని ఇవాళ ఈవో గారు ఏమీ ఆధారం, నా కాగితం కానీ నోటీసు కానీ ఏమి ఇవ్వకోకుండా వచ్చి దౌర్జన్యంగా పడేసి నాకు ఇంట్లో ఎన్ని దవసం చేసి ఇవాళ పూల దోసి నా ఇంట్లో బంగారం, నా తాడు, చంద్రహారం నన్ను ఇంట్లో వచ్చి తెచ్చుకోనివ్వకుండా కూడా చేసి బయటికి నెట్టేసి ఇవన్నీ చేశారు సారు. నా పరిస్థితి నాకు నిలవ నీడలేదు. నా భర్త చచ్చిపోయిండు, నేను ఒంటరి మయ్యల్ని. ఇద్దరు ఆడపిల్లగాళ్ళు అయితే ఎవరికో ఒక అయ్యకి ఇచ్చినా వాడు చూడరు. ఇది నా పరిస్థితి, నా బతుకుదేరు ఇది. మార్కాపురం జిల్లా కంభంలోని బాలికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎన్నం శ్రీనివాసులు పరమపద సోపాన పటాన్ని పదపరమ సోపాన పటంగా మార్చి అక్షరాలకు ఆటలను జోడించి విభక్తులకు విలువలు అద్దుతూ విద్యార్థులకు వినూత్న బోధన చేసి తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తున్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్లస్టర్ సమావేశంలో ఉపాధ్యాయుడు వై శ్రీనివాసులు తనదైన శైలిలో బోధనా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. యథా రాజా తదా ప్రజ అంటూ రాజు గంభీరంగా ఉండాలని, సైనికుడు సునకంలా విశ్వాసపాత్రుడై ఉండాలని, మంత్రి పులిలా చురుకైన వాడై ఉండాలని, ఎవరెలా ఉండాలో వారలా ఉంటే వ్యక్తిత్వానికి వన్నె తెచ్చిన వారవుతారని తెలుపుతూ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తీరైన నైపుణ్యాలను సొంతం చేసుకోవాలన్నారు. చారిత్రక కళాకృతులను పరిచయం చేస్తూ తాళపత్ర గ్రంథాలను రూపొందించి గతకాల వైభవాలను, వర్తమాన వాహికలను, భవిష్యత్తులో భాగవతాలను వివరించి ఆటపాటలతో అలరించి వినూత్న బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసులు వైవిధ్య చాతుర్యాన్ని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు వేణోళ్ల కొనియాడుతున్నారు. వాళ్ళకు కష్టంగా ఇష్టంగా నేర్చుకోవాలి చదువు అనేది. ఆ విధంగా తర్వాత ఇదొక ఇట్లా చాట్ ద్వారా విభక్తులు అంటే ప్రథమా విభక్తులు అంటే వాళ్ళు చదువు నేర్చుకుంటారు. ఎట్లా ప్రథమకి ఏమున్నాయి అందులో అంటే బాక్స్ అట్లా ఎత్తుంటే ఏలూరు జిల్లాలో ఇసుక మాఫియా రూటు మార్చారు.
దాచారంలో మూసేశారు. ఇబ్రాహీంపేటలో దుకాణం తెరిచారు. ఆంధ్ర నుంచి అక్రమంగా తెలంగాణకు ఇసుక తరలిస్తున్నారు. ఉచిత ఇసుక విధానం కొంతమంది ఇసుకాసులకు కోట్ల రూపాయలను సంపాదించి పెడుతోంది. ఎటువంటి అనుమతులు లేకున్నా రోడ్లు వేసి ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. పగలంతా రోడ్డు వేస్తున్నామంటూ రాత్రంతా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఘటనలు ఏలూరు జిల్లా కుక్కనూరు మండలంలో జరుగుతున్నాయి. గుంటూరు విజేందర్ తొలుత కుక్కనూరు మండలంలోని దాచారంలో రోడ్డు వేస్తున్నామంటూ చెబుతూ రాజు తెలంగాణకు తరలించారు. వాటిని కొన్ని మొలకలపల్లి, దమ్మపేట, పాల్వంచలో లారీలను పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేవని సీజ్ చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం స్థాయి సిద్ధార్థ కాలేజీ శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీరామ్ రెడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 2-3 సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిధులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. ప్రధానంగా వేసవి రక్తం కొరత ఎక్కువగా ఉంటుందని దానిని దృష్టిలో ఉంచుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నా. ఇది 32వది. ఈ క్యాంప్లో సుమారుగా 35 మంది వరకు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. పిల్లలు, మా స్టాఫ్ డొనేట్ చేస్తున్నారు. ప్రతి సెప్టెంబర్ 5కి కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాము. అక్కడి నుంచి అది కాకుండా 2 లేదా 3 క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఎటువంటి బ్యాక్టీరియా అలాంటి వారికి మనకి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సాహిత్య చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. గవర్నమెంట్ హాస్పిటల్కి అది నాకు చాలా అదృష్టం చెప్పుకోవాలి. ఎప్పుడు మనకి చాలా సపోర్ట్. ఎన్టీఆర్ జిల్లా సింగ్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ అప్పారావు ఫ్యామిలీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి బాధితుల దగ్గర 12,000 రూపాయలు ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో శనివారం నాడు అధికారులు కెమికల్తో కూడిన డబ్బును డిప్యూటీ తహసీల్దార్కి ఇవ్వగా ఏసీబీ ట్యాప్ చేసి నేరుగా పట్టుకున్నారు. మన మీడియా మిత్రులందరికీ కూడా నాకు నమస్కారాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ఏసీబీ డీజీ గారు అతుల్ సింగ్ గారు మరియు డైరెక్టర్ మేడం జయలక్ష్మి గారు, అలాగే మా జాయింట్ డైరెక్టర్ సెంట్రల్ జోన్ సురేష్ బాబు గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం విజయవాడ రేంజ్లో. ఇక్కడ ఎవరైనా లంచం తీసుకుంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని, లంచం ఎవరు డిమాండ్ చేసి ఉన్నా లంచం మాకు కంప్లైంట్ వస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మా ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ అవినీతి రహితంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఎన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ మంచి జరగాలని చెప్పి చట్టరీత్యా పనిచేసిన పనులు అధికారులు చట్టరీత్యా వారు తీసుకుని వారందరూ కూడా ఇవన్నీ కూడా ప్రజల్లో అశాంతి పెరుగుతుంది కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాకు నిన్న ఒక వ్యక్తి ఉప్పాడ సాయి కుమార్ అనే అతను వచ్చారు. అతను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆ ఫాదర్ పేరు రాము అప్లై చేశారు. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి ఆయన రిక్వెస్ట్ చేసి మన అప్లికేషన్ పెట్టారు. లాస్ట్ మంత్లో 5వ తారీఖు వచ్చింది. అన్నీ చేసి ఫార్మాలిటీస్ అయిన తర్వాత ఇంకా అవ్వలేదు, నీ సర్టిఫికేట్ అయితే తిప్పుతుంటే ఏదో చేసి పెట్టండి సార్ మాకు అవసరం అంటే జాయిన్ అయ్యారు. వస్తే ఆయన ఆర్ఐ కలవడం జరిగింది. ఆర్ఐ అప్పారావు, సిహెచ్ అప్పారావు అంటే ఇన్ఛార్జ్ ఆర్ఐ, అతనే డిప్యూటీ తహసీల్దార్, ఆయన ఇన్ఛార్జ్ చేస్తున్నాడు. ఆయన నుంచి కలిసినప్పుడు అయ్యా మా పని చేసి పెట్టండి ఎలా అడిగితే నువ్వు పని చేస్తావు అది చేస్తావు అని చెప్పి విజయనగరం జిల్లా రాజంలో శ్రీ పోలిపల్లి పైడితల్లమ్మ అమ్మవారి 100వ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ మండల నాయకులు జొన్నాడ రంజిత్ అలాగే ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేలుపు ఆరాధ్య దేవత శ్రీ పోలిపల్లి పైడితల్లమ్మ అమ్మవారి 100వ జాతర మహోత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కృషితో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిందని తెలిపారు. అదేవిధంగా అమ్మవారి జాతర మహోత్సవానికి 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ రాజా నియోజకవర్గం రాజా మండల ప్రెసిడెంట్ శ్రీ జొన్నాడ రంజిత్ శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర 100వ జాతర మహోత్సవ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగ గుర్తించి బుధవారం జీవో విడుదల చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం అయిన
పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకుల తరపున అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ జీవో తెచ్చినందుకు కృషి చేసిన రాజా మాజీ మంత్రివర్యులు రాజాం టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కొండ్రి మురళీమోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బీజేపీ తరఫున తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 100వ జాతరకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ మహోత్సవం అన్ని హంగులతో ఏర్పాటు చేయడానికి కమిటీ సభ్యులతో పంచుకొని సలహాలు సూచనల మేరకు విజయవంతం జరపాలని తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు జరుగుతున్నాయి. రాజాంపట్నంలో బొబ్బుల రోడ్ నుండి దోలపేట జంక్షన్ వరకు విద్యుత్ కాంతులు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం నెలకొంది. పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు, పులిహారులు అన్ని ఏర్పాటు సౌకర్యం అన్నీ జరుగుతుంది. పోలీస్ సిబ్బంది వారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టంగా సహాయపడతారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మళ్లపల్లి సమీపంలో వెళాసాగర్ గుమ్మళ్లపల్లి రహదారిపై శుక్రవారం రాత్రి బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ప్రమాదంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన సూరం తిరుమల రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. గూడూరు గ్రామానికి చెందిన వేమునూరి అరుణ్ కుమార్ తన మేనమామైన తిరుమల రెడ్డితో బైక్పై మందనికి వెళ్లి న్యాయవాదితో భూతగాథ విషయమై మాట్లాడి తిరిగి వస్తుండగా బైక్ అదుపు తప్పి కిందకు దూసుకెళ్లింది. అరుణ్ బైక్ నడుపుతుండగా వెనకాల కూర్చున్న తిరుమల రెడ్డి ఎగిరిపడి పక్కనే ఉన్న బావిలో పడ్డాడు. అటు పక్కన పడిన అరుణ్ కుమార్ స్పృహ కోల్పోయాడు. గంటన తర్వాత వచ్చిన అరుణ్ తమ కుటుంబ సభ్యులకు వివరాలు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా తిరుమల రెడ్డి బావిలో పడ్డట్లు గుర్తించారు. అర్ధరాత్రి వరకు బావిలో శవమై తేలాడు. మృతుడి తల్లి బుచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కాటారం ఎస్ఐ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవాళికి సమానంగా ఏఐ ఫలాలు, న్యూఢిల్లీ ఏఐ సదస్సు ఉమ్మడి ప్రకటన. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు లేవు, ఎన్హెచ్ఏఐ. ఆయిషా కేసు క్లోజ్, అత్యాచారం కేసు కొట్టివేస్తూ సిబిఐ కోర్టు తీర్పు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.